హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే ఈ పన్నీర్ కర్రీనైతే చేసుకుందాము. చూడండి ఎంత బావుందో. అది ఎలా చేయాలో చూపిస్తాను. చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒకేసారి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా బావుంటుంది పన్నీర్ కర్రీ. ఇది హైదరాబాదీ స్టైల్‌లో రెస్టారెంట్‌కి ధీటుగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పక. ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అంటే మరీ కాదండి. ఒక మీడియం ఇదిలో వేగాలి బాగా. ఇప్పుడైతే వేగాయి. నేనైతే తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి. తీసుకుందాం ప్లేట్‌లోకి. ఇలా ఫ్రై అవ్వాలండి మీడియంగా. అవి మిక్సీకేసుకుందాము చల్లారాక. ఇందులోనే 10 జీడిపప్పులు, కొంచెం కసూరి మేతి, ఒక 4 వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా వేశానండి. చూడండి ఇలా పై తొక్కు తీసి వేశాను. అన్నీ వేశాక మిక్సీ పట్టించుకుందాము. మిక్సీకైతే వేశానండి. పేస్ట్ అయితే చాలా స్మూత్‌గా, మెత్తగా రావాలండి. చూడండి ఇలాగా పేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇప్పుడైతే మనం మళ్ళీ స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం చెక్క, మొగ్గ, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి చిటపట అన్నాక, మనమైతే మిక్సీకేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌నైతే వేసుకుందాము. చెప్పడం మర్చిపోయాను. అందులోనే షాజీరా కూడా వేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, ఈ పేస్ట్‌నైతే బాగా కుక్ చేసుకుందాము. చూడండి ఇలాగా. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కుక్ అవ్వనిచ్చాను. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి ఇలాగా. కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి దీనికి. సేమ్ అలాగే మళ్ళీ బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కలనన్నీ ఇందులో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాయి. తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి ఇలాగా. ఇదైతే బాగా కుక్ అవుతుందండి. ఉడుకుతుంది ఈ కర్రీ. ఇది ఇది ఉడికాక ఒక స్పూన్ కారం, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా ఇలా కలుపుకుందాము. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇదైతే కొంచెం మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ కర్రీ. ఇది బాగా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా కలిపాక కొంచెం వేడయింది అన్నప్పుడు మనం ఏంచి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసి బాగా కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు చూడండి బాగా కుక్ అయింది. నేను అందులోనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి బాగా ఉడికింది కదా మన కర్రీ. బాగా ఉడికింది. మంచి టేస్ట్, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఇలాగా మీరు కూడా చేయండి. అప్పుడప్పుడు మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ పన్నీర్‌ని రకరకాల వెరైటీస్‌గా చేయమని అడుగుతూ ఉంటారు. అందుకే నేను ఒక స్పెషల్‌గా తయారు చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీని చాలా టేస్ట్ ఉందండి. చపాతీ లేకైతే చాలా బాగునింది. మీరు కూడా ట్రై చేయండి. అన్నం లేక కూడా చాలా బావుంటుంది. పూరీలోకి కూడా బావుంటుందండి. ట్రై చేయండి తప్పక. మీరు కూడా చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. మీకు గనక నేను చేసిన ఈ వంటలు నచ్చినట్లయితే మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మీకు నేను చేసి చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వంటలు నేను మీకు చేసి చూపిస్తాను. థాంక్ యూ.